భిక్ష నా పేరు పరికిల పడుతుండ మాది రఘునాథపాలెం మండలం ఖమ్మం జిల్లా సార్. నాకు గత 2 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు వరకు నాకు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఇవ్వటం జరిగింది సార్. నేను 2 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేసుకుంటున్నా. ఖమ్మం టు బోనకల్ రోడ్డు సార్. ఈ రోడ్డు వరకు నేను చేసుకుంటున్నా. ఆల్రెడీ పోయినసారి ఏమైందంటే ఇక్కడ పెద్ద వరదలు రావడం జరిగింది. వరదల్లో ఇక్కడ చెట్లు కొన్ని స్తంభాలు ఇరిగిపోయి చెట్ల మీద పడి స్తంభాల మీద చెట్లు పడి కొమ్మలు పడిపోయి ఇక్కడ కరెంటు ప్రాబ్లం అయ్యి చెట్లని పడిపోయి ఉంటే నాకు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ డిఈ గారు ఇచ్చారు, పిలిచి నాకు పలానా చోట చెట్లు పడ్డే భిక్షం అవి చేసుకోమంటే సర్లే సార్ నాకు లెటర్ పెట్టి ఇవ్వండి నేను చేసి పెడతా అని చెప్పాను సార్. నాకు లెటర్ ఇచ్చారు. లెటర్తో పాటు నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు నేను ఆ లెటర్ తీసుకుపోయి పర్మిషన్ తెచ్చుకున్నా సార్. పర్మిషన్ తెచ్చుకొని నేను పని స్టార్ట్ చేద్దాం అనుకున్న మూమెంట్లో నాకు కరెంట్ డిపార్ట్మెంట్ ఏమైందంటే ఇక్కడ అంతా చెట్టు ఆడ పడిపోయి ఉన్నాయి కాబట్టి కరెంట్ ఎలిసియటం కుదరదని చెప్పేసి చెప్పడంతో నేను ఈ పని ఇక్కడ ఒక సంవత్సరం ఆగిపోయింది సార్. తర్వాత ఈ నేషనల్ హైవే వాళ్ళు అప్పుడు కరెంటు ఎల్సీలు తీసుకుంటారు, అన్ని స్తంభాలన్నీ మారుస్తారు, అప్పుడు వచ్చి చేసుకోమని చెప్పేసి చెప్తే నేను సర్లే అని చెప్పేసి నేను ఇది ఇక్కడ వరకు ఆపేసి నేను నాగులంచ దగ్గర ఇదే రోడ్లో నాగులంచ దగ్గర నాకు కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ చెట్లు అడ్డం వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు లెటర్ ఇస్తే దానికి పర్మిషన్ తీసుకొని నేను అక్కడ పని చేసుకున్నా సార్. సంవత్సరం అక్కడ పని చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఒక 6 నెలల ముందు ఇక్కడ వచ్చి వర్క్ చేద్దామని చెప్పేసి వస్తే ఇక్కడ ప్రేమిల అనే క్యాండిడేటు నేషనల్ హైవే ఖమ్మం దేవరపల్లి రోడ్డుకి ఆమె కాంట్రాక్టు చెట్ల కాంట్రాక్టు, ఆ చెట్ల కాంట్రాక్ట్లో ఆమె అడ్డం వచ్చిన చెట్లు మొత్తం తీసేసుకున్న తర్వాత నాకు ఉన్న మిగిలిన చెట్టు ఖమ్మం టు బోనకల్ రోడ్లో ఉన్న చెట్లు నేను తొలగిద్దామని వస్తే ఆమె వచ్చి ఆపి ఫారెస్ట్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి నాకు అడిగారు సార్, ఎక్కడ ఎందుకు చేస్తున్నావు, ఏ పర్మిషన్ ఉందని అంటే నా దగ్గర కాగితాలు వాళ్ళకి చూపించిన తర్వాత ఇద్దరు ఫారెస్ట్ ఆఫీస్కి రమ్మని చెప్పారు. ఫారెస్ట్ ఆఫీస్కి రమ్మని చెప్తే మేము ఇద్దరం కలిసి ఆమె వచ్చింది, నేను పోయినా, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ నేను తీసుకెళ్ళా, ఆమె దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఆమె తీసుకొచ్చిన తర్వాత మాకు ఈ లెటర్ చూసిన తర్వాత ఆమె దగ్గర ఏమున్నాయి నీ దగ్గర ఏమున్నాయని వాళ్ళు చూశారు సార్. చూసిన తర్వాత నీ దగ్గర ఏం ఎవిడెన్స్ లేదమ్మా, నీ ఆల్రెడీ చేసుకున్నావు కదా, ఈయన ఖమ్మం టు బోనకల్ రోడ్లో పర్మిషన్ ఉంది కాబట్టి నువ్వు చేసుకో భిక్షం, ఈ మిగతాయి ఈ 3 పేపర్లు కాకోకుండా ఈ 3 లెటర్లు కలిపి ఒక లెటర్ తీసుకురా అని చెప్పేసి రెన్యువల్ కోసం మళ్ళీ లెటర్ పెట్టమంటే 20 చెట్లు ఒకటి, 14 చెట్లు ఒకటి, 9 చెట్లు ఒకటి, ఈ అన్నిటి కలిపి ఒకటే లెటర్ తీసుకురామంటే మళ్ళీ డీ గారి దగ్గర పోయి నేను కొత్త లెటర్ పెట్టాల్సి వస్తుంది. అదే లెటర్ ఈ లెటర్ సార్. ఈ లెటర్ని నేను గ్రామ పంచాయతీ ఎలక్షన్ కంటే ముందు ఒక 15 రోజుల ముందు సార్ పెట్టాను. పెట్టిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం బిజీ అయిపోయారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళు ఓట్లకి దీనికి చెప్పేసి వాళ్ళు డ్యూటీలు పడ్డాయని చెప్పేసి నాకు అవకాశం ఇవ్వలేదు సార్. 15 రోజుల తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అయింది. నేను వాస్తవంగా అయితే నేను సర్పంచ్ చేద్దాం అనుకున్న టైంలో నాకు అవకాశం రాలేదు. నేనే వాస్తవంగా మా ఊరు ఇప్పుడు గెలిచిన సర్పంచ్కి సపోర్ట్ చేశా. ఫస్ట్లో సపోర్ట్ చేసిన తర్వాత నాకు వార్డు ఇవ్వమని చెప్పేసి అడిగాను. వార్డు ఇవ్వమని అడిగితే నాకు వార్డు ఇవ్వమని చెప్పారు. వార్డు ఇవ్వమని చెప్పేస్తే నేను సర్పంచ్గా వేసుకున్నాను సార్. సర్పంచ్గా వేసుకున్న తర్వాత నేను ఎవరి ఓటు అడగలే, ఎందుకంటే మళ్ళీ నా వల్ల పార్టీ డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ పార్టీ గెలవకపోవచ్చు, ఇబ్బంది ఎందుకు, మళ్ళీ నేనేదో చేస్తే మళ్ళీ నేను అందరి దృష్టిలో ఉంటా, సరే చేసిందేదో చేసిందిలే కానీ కాముగా ఉందామని చెప్పేసి నేను ఎక్కడ ఓట్లు అడగలేదు, ఎక్కడ పోలేదు సార్. నేను ఓటు కూడా వేసుకోలేదు. ఆ తర్వాత ఏమైందంటే గెలిచారు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, సర్పంచ్ గెలిచిన తర్వాత 3వ నాడు నుంచి నాకు యుగేంద్ర గారి దగ్గరకు వచ్చి తిలక్ గారి దగ్గర నుంచి వచ్చి వాళ్ళు ఆపటం జరిగింది. ఇక్కడికి వచ్చి డీ గారికి ఫోన్ చేసి ఆపండి అని చెప్పారు. డీ గారికి ఫోన్ చేసి ఆపమంటే నేను వచ్చింది సార్. వచ్చి చూసా, ఏంది సార్ ఎందుకు ఆపారు ఏందని అడిగితే ఇక్కడ సైడ్లో ఆపని పని అంటే నేను డీ గారి దగ్గరకు పోయినా. సార్ ఎందుకు ఆపుతున్నారు ఏంటంటే ఇక్కడ మంత్రి గారి దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి, వాళ్ళ క్యాండిడేట్లు ఎవరో ఉన్నారట, వాళ్ళకి ఇవ్వమని చెప్పారంట. అయితే అదేంటి సార్ నాకు పాత వరకు కదా, నాకు ఇవ్వకుండా ఎట్లా అని చెప్పేస్తే ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, అక్కడ నుంచి మళ్ళీ యుగేంద్ర గారి దగ్గర నుంచి మాకు ఫోన్లు చేపిస్తే మేము నీది నీకు ఇచ్చేస్తామంటే నేను మాకు తెలిసిన రాజకీయ నాయకులు 2-3 తీసుకొని పోయినా సార్. పోయిన తర్వాత ఏమైందంటే ఆ రాజకీయ నాయకులు మేము పోయి యుగేంద్ర గారిని కలిసాం. రిటర్న్ వస్తుంటే బండి వెంకన్న అనే క్యాండిడేటు మల్లేపల్లి గ్రామ పంచాయతీ మల్లేపల్లి వాళ్ళది పక్కన ఊరు, ఆయన వచ్చి నా మీద ఎవరైతే ఇప్పుడు పోటీకి వస్తున్నారో వాళ్ళకి పిలిపించుకున్నారు సార్. పలానోళ్ళు ఇట్లా వాళ్ళని తీసుకొని యుగేంద్ర గారిని వచ్చి కలిశారు,
మీరేం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని పిలిపి మేము బయటకు వచ్చేలోపు మా మీద ఆ పార్టీ ఆఫీసులోనే నా మీద గొడవ పడ్డారు సార్. నువ్వు కాంగ్రెస్ పార్టీ వాడి కాదు కదా, నువ్వు టీఆర్ఎస్ పార్టీ వాడి కదా, నువ్వు వచ్చి ఇక్కడ ఈ పార్టీ ఆఫీసులో నువ్వు రావటం ఏంది, నీకు ఏ అధికారం ఉందని చెప్పేసి నన్ను నెట్టడం జరిగింది సార్. అదే పార్టీ నెడితే నేను ఒకటే అన్నా, నేను అందరి ఇది కాంగ్రెస్ పార్టీ అయితే కావచ్చు, కానీ నేను నా సమస్య చెప్పుకోవడానికి యుగంధర్ గారికి దగ్గరకు చెప్పుకోవడానికి వచ్చాను. నేను మీ దగ్గరికి ఏం రాలేదని చెప్పేసి నేను అన్నాను. ఆ తర్వాత నా వెనకాల వచ్చిన రాజకీయ నాయకులు ఏమన్నారంటే, భిక్ష నువ్వు గొడవ వదిలేదు, నువ్వు కలిసినావు కదా, నీ పని ఏదో నువ్వు చూసుకో, నువ్వు వచ్చేయంటే నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది సార్. ఆ తర్వాత నాకు ఎవరు అక్కడ సపోర్ట్ చేయకుండా, ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని పోయి వాళ్ళ ఇబ్బంది పెట్టడం, మీరు ఆయన సపోర్ట్ చేయటం ఏందని. అయితే ఇట్లా ఎందుకని చెప్పేసి నేను నా అంతటా నేనే యుగంధర్ గారికి నేను చాలాసార్లు కలవటం జరిగింది సార్. నా దగ్గర ఉన్న లెటర్లను చూపించిన తర్వాత సరే చూద్దాం అని చెప్పేసి ఒక 2-3 సార్లు చెప్పారు. ఆ తర్వాత సార్ నేను ఎట్లయినా చేయండి సార్, నాకు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న పాత వర్క్ ఇది, సరే ఏదైనా చేయండి, నేను వేరే పార్టీ కావచ్చు, కానీ నేనైతే మీ విషయంలో నేను తేడా చేయలేదు, నా గ్రామ పంచాయతీలో నేను ఏదో చేసి ఉంటా, సరే అది నా తప్పే, అయినా కానీ మీ విషయంలో నేను తప్పు చేయలేదు సార్. నేను ఏదైనా ఉంటే నా పొట్ట మీద కొట్టబాకండి, నేను ఎప్పటి నుంచో చేస్తున్న వరకు నేను డబ్బులన్నీ కట్టుకుని ఉన్నా సార్. దీని విషయంలో మాత్రం నన్ను క్షమించి నన్ను ఇబ్బంది పెట్టమాకండి సార్, నన్ను ఇదొకటి సాయం చేయండి సార్ అంటే, సర్లే అని చెప్పేసి ఈ గారి దగ్గర పోయి ఈ గారి దగ్గర నుంచి నాకు ఫోన్ చెప్పి ఆడికి పోయి ఫోన్ చేపిస్తే నేను మాట్లాడుతా అన్నారు. నేను ఈ గారి దగ్గర పోయినా సార్. ఈ గారి దగ్గర పోతే ఏమైందంటే, సార్ ఇట్లా యుగంధర్ సార్ ఫోన్ చేయమన్నారంటే, నేను ఎందుకు చేస్తాను సార్, నేను ఎందుకు చేస్తాను సార్, నాకు ఇట్లా పాత వర్క్ ఉంది సార్, ఆ వర్క్ లెటర్ ఇవ్వని చెప్పేసి చెప్పారు సార్ అంటే, లేదు నీ దగ్గర ఏ లెటర్ ఉంటే లెటర్ని పట్టుకుని రా, నేను చేసి పెడతానన్నారు. అయితే నేను లెటర్ పట్టుకొని పోయినా సార్. లెటర్ పట్టుకొని పోయిన తర్వాత ఫారెస్ట్ ఆఫీస్కి వచ్చి ఆ లెటర్ తీసుకొని నేను ఈ గారి దగ్గర పోయినా సార్. ఈ గారి దగ్గర పోతే ఈ గారు రెస్పాండ్ అవ్వలే. మళ్ళీ నేను చాలాసేపు కూర్చున్న తర్వాత అటెండర్ ద్వారా ఈ లెటర్ పంపించారు సార్ లోపలికి. అయితే చెప్పండి ఒక్క నిమిషం సార్. అయితే ఏమైందంటే ఆ లెటర్ పంపించిన తర్వాత ఆ లెటర్ చూసి యుగంధర్ గారికి ఫోన్ చేశారు, ఈ గారు చేశారు. సార్కి ఫోన్ చేసిన తర్వాత, సార్ మరి వాళ్ళని భిక్ష అనే క్యాండిడేట్ వచ్చాడు, ఎట్లా అని అంటే, ఆయనది పాత వరకే ఆయనకి ఇచ్చేయండి, ఆయన వరకు ఆయన చేసుకుని ఇవ్వండి అని చెప్పేసి లెటర్ ఇచ్చేయండి అంటే, ఈ గారు మాకు అప్పటికప్పుడు లెటర్ ఇచ్చారు సార్. 3వ రోజు ఇచ్చారు, అప్పటికప్పుడు కూడా ఇవ్వలే. మళ్ళీ ఏమైనా తేడా వస్తుందేమో అని చెప్పేసి 3 రోజులు ఆపిన తర్వాత 3వ రోజు నాకు మళ్ళీ పోయి కలిసిన సార్, ఏం సార్ మీరు కూడా డిలే చేస్తున్నారు, చెప్పిన తర్వాత కూడా డిలే చేస్తున్నారంటే, సర్లే అని చెప్పేసి డీడీ కట్టామంటే డీడీ కట్టిన సార్. నాకు లెటర్ రాసి ఇచ్చారు నా పేరుతో రాసి ఇచ్చిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి పోయినా, అక్కడ లెటర్ పెట్టుకొని కటింగ్ పర్మిషన్ తెచ్చుకున్నా, ఆన్లైన్ చేసుకున్నా, చెట్టుకు 550 రూపాయలు అవి కట్టిన. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వాల్యుయేషన్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ డీడీ తీసిన తర్వాత నాకు పెల్లింగ్ పర్మిషన్ ఇచ్చారు సార్. నేను వర్క్ చేసుకుంటా ఉంటే ఈ తర్వాత ఇప్పుడు 3-4 నెలల నుంచి రావటం, నేను వర్క్ చేయనీయకుండా నా లేబర్ని కొట్టడం, లేదా వాళ్ళని మిషన్లో గుంజటం, ఈ తేజాద్ బన్సీ, బుక్యా రమేష్, తర్వాత బండి ఎంకన్న, ధరావత్ రామూర్తి, తర్వాత ఇంకో 4-5 ఉన్నారు సార్. ఏంటి వీళ్ళకి సంబంధం? వీళ్ళకి ఏ సంబంధం లేదు. ఆయన రాజకీయంలో మన పార్టీ కాదు కాబట్టి ఆయన ఎక్కడ వర్క్ చేయకూడదు, ఆయన ఏ వర్క్ చేయనీయకుండా మనం ఆపాలి. ఆయన ఎక్కడైనా సరే ఆర్ఎన్బి రోడ్ ఎక్కనీయకుండా వాడిని ఆపటమే మన ఆలోచన. మనం వాడిని దగ్గర కూడా రానియకూడదు. మన అధికారం ఉన్న రోజులు వానికి పని చేయనీయకుండా ఇంట్లో కూర్చోబెట్టాలి అని చెప్పేసి నన్ను టార్గెట్ చేసుకొని నేను ఎక్కడ తిరిగితే అక్కడ సార్, నేను ఎక్కడ పని చేస్తే ఎక్కడ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు సార్ నేను ఆల్రెడీ చూపించిన తర్వాత నా పని ఏదో నేను చేసుకున్నారు. నెల రోజుల నుంచి పంచాయతీ వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, నేను చేసుకుంటున్నా అని చెప్పేసి ఇక్కడ నేషనల్ హైవే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దౌన్సలాపురం నేషనల్ హైవే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు నేను రావట్లేదని చెప్పేసి వాళ్ళకి అడ్డం వచ్చినవి మొత్తం కొట్టి నెట్టేస్తున్నారు సార్. ఆగం చేసేస్తున్నారు. ఒక చెట్టు కూడా లేకుండా దరిదాపు ఒక 20 చెట్లు మొత్తం జేసీబీతో కొట్టేసి పౌడర్ చేసేసారు సార్. పొడి అయిపోయినాయి, నాకు పనికి రాకుండా అయిపోయినాయి సార్. వాటిని నేను సరే అయితే అయిందని చెప్పేసి వాటిని ఉన్నంత వరకైనా చేసుకుందామని చెప్పేసి చేస్తూ ఉంటే, అవి కటింగ్ చేసి వాళ్ళు లోడింగ్ పెడుతుంటే వాళ్ళు వచ్చి ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం, ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి, నువ్వు ఎవడు నాకు చెప్పటం అని చెప్పేసి నెట్టడం. మావోడు ఇంతలోనే మావోనికి ఏం చేసిందంటే, నేను ఫోన్ చేసి ఇక్కడ మిషన్లకు పెట్రోల్ లేదు, పెట్రోల్ తీసుకొచ్చి ఇచ్చిపో అని చెప్పేసి మావోని పిలవటం జరిగింది సార్. వాళ్ళు వస్తారని నాకు తెలియదు, మావోని పిలవటం జరిగింది. మావోడు పెట్రోల్ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నాడు. ఇంతలోనే వాళ్ళు వచ్చి ఫోటోలు తీసి ఇవన్నీ వీడియోలు తీసుకుని మీరు ఎందుకు తీస్తున్నారని నేను అడిగితే, నాకు మంత్రి గారు చెప్పారు, పిఏ తిలక్ గారు చెప్పారు ఆపమని, అందుకోసమే మేము వచ్చాం. నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఆపవా అని చెప్పేసి అంటే, నువ్వు ఏదైనా ఉంటే నా సైట్లో వచ్చి నన్ను బెదిరియటం కాదు, ఎవిడెన్స్ ఏమైనా ఉంటే నీ దగ్గర కాగితాలు ఏమైనా ఉంటే నేను తీసుకొని చూపించు, నాకు నేను వెళ్ళిపోతా.
నా దగ్గర కాగితాలు ఉంచుకొని నువ్వు చెప్తే నేను ఆపటం ఏంది, నేను ఆపనంటే లేదు నువ్వు ఆపుతావా అని చెప్పేసి నన్ను నెట్టారు. నెట్టిన తర్వాత నన్ను నువ్వు నెట్టమైందని నేను వాళ్ళని నెట్టిన తర్వాత మావాడు ఏం చెప్పిండు, నువ్వు వచ్చేటోడి మాట్లాడాలి లేక నువ్వెవరు మమ్మల్ని మా నాన్న నెట్టడానికి అని మావాడు వచ్చిండు. నువ్వేంద్రా మాట్లాడటం, ఏం మాట్లాడటం, నువ్వెవడు మాట్లాడటం అని చెప్పేసి కర్ర పట్టుకుని మావాడిని కొట్టాడు, తలకు కొట్టారు. తలకు కొట్టి తర్వాత తలకు కొట్ట మావాడు ఏం చేసాడు, నాకు తలకు కొట్టిండు ఇట్లా పట్టుకోగానే మళ్ళీ గల్లా పట్టుకుని ఇక్కడ చైన్ ఉంది సార్, గోల్డ్ చైన్ సార్, 2.5 తులాలు సార్. ఇక్కడ పట్టుకొని ఇట్లా గుంజేసరికి ఆ చేను మరి ఆయన చేతితో అట్లా గుంజంగానే అట్లా తెగిందా, వాళ్ళు తీసుకొని పోయిందా, అసలైతే తీసుకొని పోయి ఉంటారు ఖచ్చితంగా. ఎందుకు తీసుకొని అంటే వాళ్ళ చేతులు ఇక్కడ గీరారు చూడండి, ఇక్కడ ఏంటంటే ఇట్లా పట్టుకొని గీరారు సార్, కనపడుతూనే ఉంది. కావాలని చెప్పేసి వాళ్ళు అవకాశం వచ్చింది ఇప్పుడు ఇట్లన్నా మనకు గిట్టుబాటు అవుతుందని చెప్పేసి మావాడి చేను గుంజుకొని పోయారు సార్. ఆ చేను ఇప్పుడు మేము ఇప్పటిదాకా మా లేబర్ మేమంతా దోలాడినాం, ఇక్కడ దొరకలేదు సార్. ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా తీసుకొని పోయారు. కానీ నాకైతే మాత్రం సార్ మీ ద్వారా నాకు న్యాయం చెబుతారని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పోయినా సార్. పోలీస్ స్టేషన్లో పోయి నాకు కంప్లైంట్ ఇచ్చాను, ఇవన్నీ చూపించాను, ఈ లెటర్ పెట్టాను. ఎస్ఐ గారు రెస్పాండ్ అయ్యారు. నేను తర్వాత ఎంక్వైరీకి పంపిస్తానని చెప్పారు. సర్లేండి సార్ అని చెప్పేసి చెప్పాము. ఇంకోటి ఏంటంటే మా వాడికి తలకు దెబ్బ తగిలింది సార్. మరి దానికి ఎట్లా సార్ అంటే హాస్పిటల్కి పోయి చూపించుకొని రాండి అని చెప్పారు. మేము హాస్పిటల్కి పోయినాం, వాళ్ళు భోజనానికి పోయారు. భోజనానికి పోయేలోపు వాళ్ళు ఎక్స్రే గిట్ట రాశారు సార్. అవన్నీ తీపిచ్చి ఎస్ఐ గారికి ఇచ్చి వస్తాం.